బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఆయా వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను, అసెంబ్లీ వేదికగా వాటిని ఎత్తి చూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. హైడ్రా, లగచర్ల ఉదంతాలతో దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ట ఏ విధంగా మసకబారుతున్నది, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై ప్రజల ఎదురుచూపు, నిరసన వంటి అంశాలను సభ దృష్టికి తేవటానికి ఏ చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై బీఆర్ఎస్ అధినేత మార్గనిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఏ అంశాల మీద దిశానిర్దేశం చేశారు? రేపటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ పక్ష నేత, ప్రధాన ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం దాదాపు 3 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. అంటే ప్రభుత్వం పాలన సంవత్సరం పూర్తవుతుంది. దీనికి సంబంధించి వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేకత చాలా పెద్ద ఎత్తున పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఇటు పట్టణంలో కావచ్చు, అనేక సమస్యలు ఇవాళ తాండవిల్లుతున్నాయి. ఈ సమస్యలు అన్నింటిపైన అసెంబ్లీలో ప్రజా గొంతుకులుగా మనం ప్రశ్నించాలి. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇలా మనం ప్రధాన పాత్ర పోషించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఫార్మా సిటీ కావచ్చు, ఇటు హైడ్రా కావచ్చు, అటు మూసీ కావచ్చు, ఇటు ఏదైతే రైతు బంధు, రైతు రుణమాఫీ, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల వాడకం వంటి అనేక సమస్యలపైన కూడా సుదీర్ఘంగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సుదీర్ఘంగా వివరించారు. ఆనాడు రైతు బంధు ఎందుకు తీసుకొచ్చాము, రైతు బంధు యొక్క ఉపయోగం ఏంది, ఆనాడు రైతులకు రైతు బంధు ఏ విధంగా ఉపయోగపడింది అనే అంశాలను కూడా ఇవాళ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఏదైతే 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలతో ఇవాళ అధికారం చేతపట్టి సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో ఏ ఒక్క రంగానికో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ఇవాళ కొత్తగా ప్రారంభించుకోలేదు. కాబట్టి వాటన్నింటిపైన కూడా ఇవాళ ఎక్కడికక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించాలి, ప్రజలకు మేలు చేసే విధంగా కూడా ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మనం దుయ్యబట్టాలి, ప్రభుత్వాన్ని వేటాడాలి, నిలదీయాలని చెప్పేసి కూడా ఇటు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా అనేక సమస్యలు ఇవాళ గురుకులాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఆనాడు గురుకులాలు 1025 గురుకులాలు ప్రారంభించి పేద విద్యార్థులకు ఒక విద్యను వరంగా చేస్తే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వారికి విద్యను దూరం చేసే విధంగా ఇలా గురుకులాల్లో సమస్యలు నెలకొన్నాయి. ఆ సమస్యలపైన కూడా ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఒక కమిటీ వేశారో, ఆ కమిటీకి సంబంధించి వారు అనేక గురుకులాల బాట పట్టి ఆ విద్యార్థి విభాగం అంతా కూడా అధ్యయనం చేసి ఆ రిపోర్టు కూడా ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి అందజేశారు. దానిపైన కూడా ఈ సమావేశంలో ఖచ్చితంగా గురుకులాల యొక్క ప్రాముఖ్యత, ఆనాడు ఎందుకు గురుకులాలు ఏర్పాటు చేశామనే అంశాలను కూడా సభ దృష్టికి తీసుకురావాలి, సభలో ప్రస్తావించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా అందరూ కూడా సభకు హాజరు కావాల్సిందే, అందరూ హాజరై ప్రతి ఒక్క సమస్య పైన పోరాటం చేయాలి. ఇవాళ ఖచ్చితంగా రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి ఇంకొక 3 సంవత్సరాలు అయితే తర్వాత సంవత్సరం ఎలక్షన్ ఇయర్ అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీనికి సంబంధించి కూడా మీడియాతో మాట్లాడుతూ అనేక సమస్యలు ఇవాళ కేసీఆర్ మా దృష్టికి తీసుకొచ్చారు, మాకు దిశానిర్దేశం చేశారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలని చెప్పేసి కూడా చెప్పారు. ఖచ్చితంగా రేపు ఉదయం 9:30కే అసెంబ్లీకి చేరుకుంటారని చెప్పేశారు. ఉదయం 9:30కు అసెంబ్లీకి చేరుకొని సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఏదైతే ప్రశ్నోత్తరాలు కావచ్చు, అనేక సమస్యలను శాసనసభలో ప్రస్తావించాల్సిన ప్రతి సమస్యను కూడా క్షుణ్ణంగా, క్లుప్తంగా ఖచ్చితంగా ప్రజలకు ప్రజల యొక్క ప్రతి సమస్యను కూడా ఇవాళ ఖచ్చితంగా శాసనసభ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి చెప్పారు. ఇవాళ అనేక సమస్యలతో ఇటు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బంధు ఇవాళ 7,500 ఇస్తాం ఎకరాకు అని చెప్పారు. సంవత్సరానికి 2 పంటలకు 15,000 ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. దాని కథ ఏందని కూడా చెప్పారు. అంతేకాకుండా దళిత బంధుకు సంబంధించి కూడా సభలో ప్రస్తావించాలి. ఇవాళ దళిత
బంధుకు సంబంధించి వారు 12 లక్షలు మేము అభయహస్తం పేరు మీద దళిత అభయహస్తం పేరు మీద ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలోనే ప్రతిపక్ష పార్టీగా ఇవాళ మన పాత్ర పోషించాలి. ప్రజలకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏవైతే హామీలను అమలు చేసే వరకు కూడా పోరాటం చేయాలి. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ఇవాళ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ఇవాళ పట్టించుకుంటలేరు. ఆ వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు సైతం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ ఇబ్బందులకు గురవలసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇచ్చిన హామీలు అన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా ఇవాళ శాసన సమావేశాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఖచ్చితంగా ప్రజల వైపు ఉండాలి. ప్రజా పోరాటంగా ఇవాళ శాసనసభ సమావేశాల్లో చర్చించి ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. ప్రియా.